ఎన్నో మలుపుల తర్వాత ఐపీఎల్ 2025 అయితే మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారు 2025 ఐపీఎల్ని. సో అలాంటి ట్విస్ట్లు అయితే చూస్తాం. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే జాస్ హజిల్వుడ్ అయితే ఫుల్ ఫిట్గా ఉన్నాడు. అతనైతే పూర్తిగా అవైలబుల్గా ఉంటాడని మనకైతే తెలిసింది. ఇక ఫిలిప్ సాల్ట్, జాకోబ్ బెథల్, రొమారియో షెఫర్డ్ లాంటి ప్లేయర్స్ కూడా ఫుల్ అవైలబుల్గా ఉన్నారు. అలాగే లియామ్ లివింగ్స్టన్ కూడా. సో ఇక రొమారియో షెఫర్డ్ అయితే డెఫినెట్గా అవైలబుల్గా ఉంటాడు. అతనైతే పూర్తిగా ఫిట్ ఉన్నాడు. సో డెఫినెట్గా ఆర్సీబీ టీంకి అయితే ఈసారి చాలా అంటే చాలా లక్ ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి వాళ్ళు 2025 ఐపీఎల్ కప్పు కొడతారా లేదా. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే వాళ్ళకైతే షర్ఫన్ రుతర్ఫోర్డ్ ఫుల్ ఫిట్ ఉన్నాడు. అతనైతే ఫైనల్స్ దాకా అవైలబుల్గా ఉంటాడు. ఇక జాస్ బట్లర్ రీప్లేస్మెంట్గా కుశాల్ మెండిస్ అయితే ఆడబోతున్నాడు. సో అతనైతే వాళ్ళకైతే అఫీషియల్గా అయితే రావడం జరిగింది. ఇక ముంబై టీం విషయానికి వస్తే విల్జాక్స్ రీప్లేస్మెంట్గా జానీ బేస్ట్ వచ్చే అవకాశం ఉందని మనకైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఇక మయాంక్ యాదవ్ రీప్లేస్మెంట్గా విలోర్కి వచ్చే అవకాశం ఉంటుంది లక్నో సూపర్ జైంట్స్ టీంలోకి. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే సో లాకీ ఫెర్గ్యూసన్ రీప్లేస్మెంట్గా కైల్ జమీసన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే సో జేక్ ఫ్రేజర్ మెగర్కి రీప్లేస్మెంట్గా ముస్ఫిజుర్ రెహమాన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పర్సన్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఢిల్లీ టీం కానీ ప్లేయర్స్ కానీ క్వాలిఫై పోతే. సో చూడాలి ఎలా జరుగుతుందో. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.